నమస్కారం, వెల్కమ్ టు ఖాదర్ న్యూస్. నేను రీతు. పుల్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మహత్యల సంఘటనలకు కూడా కులం, మతం, రంగు పొలమడం ఆ పార్టీలకే చెల్లింది. మాజీ ఎంపీ విమర్శ. మాజీ సర్పంచ్ ఇంట 5.50 లక్షల చోరీ. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు ప్రారంభం. మునీర్ అహ్మద్ వెల్లడి. నంద్యాల ఆటో డ్రైవర్ కుటుంబం హంతకులకు బీజేపీ వత్తాసు పలకడం ఆ పార్టీకి సిగ్గుచేటు. ఆంధ్ర బహుజన ప్రజావేదిక విమర్శ. అప్డేట్ చూస్తే, వ్యక్తుల మరణాలను మతాలు, కులాలతో ముడిపెట్టి మాట్లాడడం సమంజసం కాదని, మృతి చెందిన వారు ఎవరైనా భారతీయులరని, ఈ విషయంలో కొందరు మతాలు, కులాలను ఆపాదిస్తూ రాజకీయం చేయాలనుకోవటం బాధాకరమని కదిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడు మైనుద్దీన్ అన్నారు. కదిరిలో వారు మీడియాతో మాట్లాడుతూ, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య సంఘటన బాధాకరమని, ఇటువంటి పరిస్థితులలో ఈ సంఘటనను సామూహికంగా ఖండించాల్సిన పార్టీలు, కులాలు, మతాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేసుకోవటం విచారకరమని టీడీపీ, వైసీపీల వైఖరిని ఖండించారు. ఈ రెండు పార్టీలు కుల మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందినవే అని ఆరోపించారు. ఒక పార్టీ గుడులు, గోపురాలను కొల్లగడితే మరో పార్టీ పూర్వాశ్రమంలో హైదరాబాద్ లో అధికార మార్పు కోసం మతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లను సృష్టించలేదా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై బహిరంగ చర్చకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధమని ప్రకటించారని, ఈ సవాలును స్వీకరించాల్సిన బాధ్యత ఆ పార్టీలదేనని అన్నారు. వ్యక్తుల మరణాలను మతాలు, కులాలతో ముడిపెట్టి మాట్లాడడం సమంజసం కాదని, మృతి చెందిన వారు ఎవరైనా భారతీయులరని, ఈ విషయంలో కొందరు మతాలు, కులాలను ఆపాదిస్తూ రాజకీయం చేయాలనుకోవటం బాధాకరమని కదిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడు మైనుద్దీన్ అన్నారు. కదిరిలో వారు మీడియాతో మాట్లాడుతూ, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య సంఘటన బాధాకరమని, ఇటువంటి పరిస్థితులలో ఈ సంఘటనను సామూహికంగా ఖండించాల్సిన పార్టీలు, కులాలు, మతాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేసుకోవటం విచారకరమని టీడీపీ, వైసీపీల వైఖరిని ఖండించారు. ఈ రెండు పార్టీలు కుల మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందినవే అని ఆరోపించారు. ఒక పార్టీ గుడులు, గోపురాలను కొల్లగడితే మరో పార్టీ పూర్వాశ్రమంలో హైదరాబాద్ లో అధికార మార్పు కోసం మతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లను సృష్టించలేదా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై బహిరంగ చర్చకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధమని ప్రకటించారని, ఈ సవాలును స్వీకరించాల్సిన బాధ్యత ఆ పార్టీలదేనని అన్నారు. జీవితాలతో ఆడుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా జరిగిన వెంటనే చర్యలు తీసుకుంది అని అనుకున్న కంటి తుడుపు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి చేసింది అనేటువంటిది తెలుగుదేశం యొక్క ఆరోపణ. తెలుగుదేశంకు సంబంధించినటువంటి ఒక సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తే కోర్టులో వాళ్ళకు బెయిల్ ఇప్పించాడు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఈ ఆరోపణ ప్రత్యారోపణల మధ్యలో అసలు వాస్తవం ఏంటి అనేటువంటి విషయం మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉంది. రెండవది, ఆ సిఐ గారి మీద కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆయనకి ముస్లిం సోదరులే సన్మానం చేసి ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనం గుర్తించాల్సింది ఏమంటే, అధికారుల్ని అధికారుల యొక్క పని చేసుకొనివ్వాలి. వాళ్ళు చేసిండే పనిని రాజకీయంగా అడ్డుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా అడ్డుపెట్టుకోవడం ద్వారా నష్టపోతారు. ఇదే విషయాన్ని శ్రీ సోము వీర్రాజు గారు బహిరంగంగా చెప్తే, దాని మీద ఈరోజు టీడీపీ వాళ్ళు నిన్న పయ్యావల కేశవ్ వాళ్ళ యొక్క బ్యాచ్ అంతా కూడా అవాకులు చెవాకులు పేలి మత రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేస్తోంది అని చెప్పేసి మాట్లాడారు. యావత్తు భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు తెలుసు, ఆంధ్ర ప్రజలకు ఇంకా బాగా తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం మాత్రమే మత రాజకీయాలు చేస్తోంది. మతాన్ని అడ్డం పెట్టుకుని సాధ్యం కాని యొక్క రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ మనసుల్లో ఒక భ్రమలు కల్పింపజేసి
ఓట్ల కొరకు మాత్రమే వాళ్ళని ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు అనేది తెలిసినా కూడా ఒక భ్రమలు కల్పించింది. పోనీ మరి ఇంతవరకు చేయగలిగారా? చేయలేకపోయారు. అలాగే మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని పూర్వరూపం కాంగ్రెస్ పార్టీ, అధికార మార్పిడి కోసం మత కల్లోలాలు హైదరాబాద్లో చేసి వందలాది మంది యొక్క ప్రాణాలు బలి తీసుకొని అక్కడ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిండేటువంటి యొక్క చరిత్ర కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీది. కొంతమంది యొక్క మెప్పు కోసం దేవస్థానాలన్నింటినీ కొల్లగొట్టిండేటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా మేము రకరకాలైన మాటలు చెప్పి మత ప్రచారాలు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తోంది. తన క్యాబినెట్లో ఉన్నంత వరకు ఒక్క మైనార్టీ సోదరునికి కూడా మినిస్ట్రీ పదవి ఇవ్వలేదు. ఈరోజు మేము మైనార్టీ రక్షకులము అని చెప్పేసి మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ మత రాజకీయం చేయలేదు అనేది యావత్తు జగత్తుకు తెలుస్తుంది. 14 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రేరేపిత గోద్రా అల్లర్లు తప్ప, ఈ పదాన్ని నేను స్పష్టంగా వాడుతున్నా, ఎందుకంటే గోద్రాలో ఉండేటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ముస్లిం నాయకుడు ఉన్నాడో అతను వెళ్ళి గోద్రాలో ఉండేటువంటి రైళ్లలో ఉండేటువంటి భక్తులకి వాళ్ళు బయటికి రానివ్వకుండా, కాల్చడం వేరే విషయం, వాళ్ళని బయటికి రానియకుండా మొత్తం అంతా కూడా చైన్లు వేసేసి దాన్ని తగలబెట్టిండేటువంటి కారణంగా అది చూసిండేటువంటి ప్రజలు రెచ్చిపోయిండేటువంటి కారణంగా ఇరు వర్గాల్లోనూ చనిపోయారు. అక్కడ ఒక మైనార్టీలే చనిపోలేదు. మైనార్టీలు ఎంతమంది చనిపోయారో హిందువులు కూడా అంతేమంది చనిపోయారు. కానీ అక్కడ గ్రేట్నెస్ ఏమంటే కేవలం వారం రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అల్లర్లని అణచివేసి కేవలం 10 రోజుల్లోనే కర్ఫ్యూ వాతావరణాన్ని సడలించిండే ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది, బీజేపీకే దక్కుతుంది. అంతకుముందు అలీగఢ్ ఇట్లాంటి చోట్ల కొన్నిసార్లు 20 రోజులు 30 రోజులు కర్ఫ్యూ ఉన్నది. అక్కడ ఉండే పేద మైనారిటీ సోదరులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా తర్వాత ఎన్నికల్లో, అంత జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మైనారిటీలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో అక్కడ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించింది గుజరాత్లో. అయితే ఈ విషయాలను ఎక్కడ మీడియాలో చెప్పనివ్వరు, మీడియాలో కూడా దాన్ని ఫోకస్ చేయనివ్వరు. అది పోనివ్వండి, ఇప్పుడు 6.5 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రిగా వచ్చి, కళ్ళతో చూస్తున్నాం. అప్పుడు గుజరాత్లో ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. ఎక్కడైనా సరే మత ఘర్షణలు జరిగేటువంటి ఆలోచన కానీ అవకాశం కానీ ఎక్కడైనా ఉందా? పాకిస్తాన్ ఈ దేశం మీద దాడి చేయాలంటే భయపడే పరిస్థితి దగ్గర నుంచి, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో బాంబులు వేయాలంటే భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. సోనియా గాంధీ ఒకసారి ఈ ప్రోగ్రాంలో అటామిక్ బాంబు వేసినప్పుడు, అటామిక్ విస్ఫోటం జరిగినప్పుడు సోనియా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చూసారా ముస్లింలు, భారతీయ జనతా పార్టీ యొక్క యుద్ధోన్మాదం చూడండి, ముస్లింలను చంపడానికి అణుబాంబు వేసింది అని చెప్పేసి ఆమె చెప్తే ఒక విలేకరు అడిగాడు, అమ్మా నీకు నాకు తెలుసు వాడు ముస్లిమో క్రైస్తవుడో హిందువో అని, బాంబుకి ఎట్లా తెలుస్తుంది తల్లి అన్నాడు. సిగ్గుతో తల వంచుకునేటువంటి ఇట్లాంటి మాటలను కూడా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారు. ఈ రోజులు ప్రజలు మభ్యపెట్టేటువంటి పరిస్థితిలో లేరు. మేము ఈరోజు కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి, మీరు కాదయా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు రమ్మనండి, హైదరాబాద్లో దాక్కోండేటువంటి చంద్రబాబు నాయుడుని రమ్మనండి విజయవాడలో. సోము వీర్రాజు గారిని కూడా మేము అక్కడికి పిలిపిస్తాం. సోము వీర్రాజు గారు, మీరు ఈ యొక్క మత రాజకీయం భారతీయ జనతా పార్టీ చేస్తోందా తెలుగుదేశం చేస్తోందా అనేటువంటి విషయం మీద ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్ పెట్టగలుగుతాం. మేము మీ హయాంలో ఏ విధంగా అయితే మైనారిటీల హక్కుల్ని మీరు అణచివేశారు, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఓట్లు వస్తాయో రావో అనే ఆలోచన చెయ్యకుండా అతి జుగుప్సాకరమైనటువంటి యొక్క త్రిబుల్ తలాక్ యొక్క విధానాన్ని తొలగించింది. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్లో లేదా యొక్క విధానం, దాని మీద నిషేధం ఉంది, అరబ్ కంట్రీస్లో నిషేధం ఉంది, 20-30 ముస్లిం దేశాల్లో నిషేధం ఉంది, భారతదేశంలో మాత్రమే త్రిబుల్ తలాక్ అనే విధానం ఉంది. ఇది నరేంద్ర మోడీ గారు ముస్లిం పెద్దలను పిలిపించి, అయ్యా ఎవరైనా కానీ కోర్టుని మనము నిర్ధారించాల్సిందే, కోర్టు ఏమి చెప్తే దాన్ని మనము అందరం కలిసి ఉందాం, మాకు 353 సీట్లు ఉన్నాయని చెప్పి మేము ఒక చట్టం చేయదలుచుకోలేదు, కోర్టులో ఏం తీర్పిస్తే ఆ తీర్పుని శిరసావహిస్తామని ముస్లిం పెద్దలను కూడా అంగీకరించిన కారణంగా 500 సంవత్సరాల ఒక మతపరమైనటువంటి ఇష్యూ ఎంతో ప్రశాంతంగా, ఒక్క రాయి కూడా ఎక్కడ కూడా పడకుండా ఒక పిన్ డ్రాప్ సైలెన్స్లో అందరూ కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే దీన్ని విజయోత్సవాలు చేసుకోవద్దండి,
ఇది మన మధ్య జరిగినటువంటి ఒక పరిష్కారం 15-20 दिनों से पहले से भी जो कर्नूल डिस्ट्रिक्ट के अंदर जो अब्दुल सलाम के इनके जो परिवार है खुदकुशी की हुई है, तो इस पर भारतीय जनता पार्टी, माइनॉरिटी मोर्चा और इसी तरीके से पूरे भारतीय जनता पार्टी के पूरे मोर्चे भी इसके खिलाफ आवाज़ दी हुई है। और इसके अंदर माइनॉरिटी मुस्लिम्स बल्कि नहीं, फिर इसी तरीके से माइनॉरिटी में जो भी ख़ानदान या जो ज़ात आते हैं, इन लोग की सबकी भी ख्याल रखने वाली पार्टी भारतीय जनता पार्टी है। और उसके मुआफिक देखा जाए तो ये जो YSRCP जो पार्टी है और जो तेलुगु देशम जो पार्टी है, वो पार्टियों का मसला इस तरह है कि नीम के ढाली पर करेले का बेल, यानी दोनों दरख्तें भी कड़वे दरख्त हैं। यानी ये लोग जो माइनॉरिटी के, हम माइनॉरिटी के ज़रिए हम सब माइनॉरिटियों को हम अच्छे तरह देखते हैं और इसी तरीके से हम हर एक को भी माइनॉरिटी के पीछे रहकर इनके देखभाल करते हैं कर ये सिर्फ ऐलान करने के बजाय और दूसरा कोई काम नहीं कर सकते। क्योंकि और एक मसलन इस तरीके से देखा जाए तो इन लोग जो अब्दुल सलाम के जो परिवार है वो खुदकुशी करने के बावजूद इन्होंने जो CA पुलिस डिपार्टमेंट के जो CA है और उसका जो ओनर है, इन लोगों ने इन पर केस रखकर केस दर्ज कर और पुलिस स्टेशन के अंदर भेजने के बावजूद भी इन लोगों को इनकी ज़मानत सिर्फ इन लोग की सांसें गुजरने से पहले ही इनकी ज़मानत करवा दी। ये कौन से पार्टी ने करवाई? या तेलुगु देशम पार्टी करवाई और इसी तरीके से YSRCP पार्टी ने इनकी ज़मानत करवाई। और इल्ज़ाम हमारे ऊपर ठोक रहे हैं भारतीय जनता पार्टी की तरफ। और इसी तरीके से हमारे जो स्टेट प्रेसिडेंट सोमवीराजू साहब के और इनके बारे में जो भरा बुला कह रहे हैं इन लोग, और इसके तरफ से भारतीय जनता पार्टी आज चैलेंज कर रही है कि तुम लोग सोमवीराजू साहब को जो भी भरा बुरा जो कहा है, ये इनका इल्ज़ाम जो लगा रहे हैं, इसको साबित करेंगे तो हम लोग भारतीय जनता पार्टी के तरफ से और माइनॉरिटी मोर्चा के तरफ से जो साबित करेंगे तो हम इस भारतीय जनता पार्टी को छोड़ने के लिए भी तैयार हैं। और हम भी ये जो तेलुगु देशम पार्टी के जो चमचे लोग हैं और जो YSRCP के जो पार्टी के जो चमचे लोग हैं, इन लोग से भी हम भी सवाल कर रहे हैं, जो लोग तुम इल्ज़ाम लगाए हैं वो इल्ज़ाम को साबित कर सकते हैं क्या? और इसी तरीके से जो भारतीय जनता पार्टी माइनॉरिटियों के तरफ जो है और सारे हिंदुस्तान के अंदर जितने भी, और इसी तरीके से ये यूपी में ले लिया जाए भारतीय जनता पार्टी को लगभग MP सीटें जितना भारतीय जनता पार्टी को आए हुए हैं उतना सारे हिंदुस्तान में कहीं नहीं आए जितना मुसलमान ने वोट दिया है। और इसी तरीके से और ये आंध्र प्रदेश के अंदर भी ये जो YSRCP पार्टी को सिर्फ 4% रिजर्वेशन दी है कर कहने के एक बावजूद इन लोगों को आज लगभग 23 MP सीट दिए हुए हैं। 23 MP सीट देने के बावजूद भी माइनॉरिटियों के लिए कुछ भला बुरा करने के लिए कुछ आज तक भी इन लोग कोशिश नहीं किए। सिर्फ आज भी इन लोगों की चाल एक ही है कि सिर्फ हमारे वोट छीनना है और वोट छीनकर और ये ज़ात और मजहबों के बीचों में लड़ाई झगड़ा करने का कोशिश करने के सिवा और कुछ कर नहीं रही है। जैसे ये तेलुगु देशम पार्टी भी है और इन लोगों को मुंह तोड़ जवाब देने का टाइम आ चुका है। आंध्र प्रदेश के अंदर इंशाअल्लाह आने वाले दिनों में भारतीय जनता पार्टी को और ये जो म्यूनसिपल जो इलेक्शंस हैं जो लोकल बॉडीज़ के अंदर हैं, ये हमारे अंदर हम इनको क्या हमारे माइनॉरिटी से वोटों के ज़रिए हम हमारी पूरी ताकत दिखाने की कोशिश करेंगे कर आज हम इस बात को ऐलान करते हुए और हमारी बात को ख़त्म करें। కదిరి నియోజకవర్గం నల్వచెరువు మమ్మడల పరిధిలోని రాట్నలపల్లిలో మాసాజీ సర్పంచ్ చంద్రారెడ్డి ఇంటి దొంగలు పడి దాదాపు 5.50 లక్షల రూపాయల నగదు దోచుకొని వెళ్లారు। ఈ చోరీపై సమాచారం అందిన వెంటనే నల్లచెరువు
ఎస్ఐ మునీర్ అహ్మద్ చేరుకుని తక్షణం దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్లను రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని గుర్తించి పట్టపగల ఇంటి వెనుక వైపు వాకిలి తాళాలు బద్దలు కొట్టి ఇంటిలోనికి ప్రవేశించి ఇంటిలోని బీరువాలో ఉంచిన సుమారు 5.50 లక్షల రూపాయలు దోచుకుని వెళ్లారని, దర్యాప్తు ప్రారంభించామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్. 12:30 గంటలప్పుడు మాకు ఫోన్ ద్వారా వచ్చి రాబడిన సమాచారం మేరకు రత్నాలపల్లిలో చంద్రారెడ్డి అనే అతని ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పి రాబడిన సమాచారం మేరకు వెంటనే మేము వచ్చి ఇక్కడ చూసి అన్నీ గమనించితే ఇంటి వెనకల వాకిలి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి ఎవరో గుర్తులేని వ్యక్తులు బీరువా తెరచబడి ఉండడం వల్ల, తాళం వేయకుండా పెట్టడం వల్ల సునాయాసంగా వారు బీరువా ఓపెన్ చేసుకొని అందులో ఉన్న నగదును తీసుకొని వెళ్ళిపోయారని కంప్లైంట్ ఇచ్చారు. దాని మేరకు వచ్చి కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటాము. సుమారు ఈ దొంగతనంలో సుమారు 5.5 లక్షల రూపాయలు పోయినట్టు ఆయన మాకు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి మేము త్వరలోనే కేసుని ఛేదిస్తామని అంటున్నాము. సిఐ గారి ఆధ్వర్యంలో కేసుని ఛేదిస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం.
ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. జాతీయ బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ప్రజాసేవ సమాజ్ మరియు చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్తంగా చైల్డ్ ఫండ్ సే దోస్తీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు కదిరి మండలం మోటుకుపల్లి సమీపాన గల ఆర్డీటీ సంస్థ వారి ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో ఆటపాట నిర్వహించి వారికి అవసరమైన క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రజాసేవ సమాజ్ పలు కార్యక్రమాలు చేస్తున్నదని, చైల్డ్ ఫండ్ వారి సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకు విజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జాతీయ బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ప్రజాసేవ సమాజ్ మరియు చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్తంగా చైల్డ్ ఫండ్ సే దోస్తీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు కదిరి మండలం మోటుకుపల్లి సమీపాన గల ఆర్డీటీ సంస్థ వారి ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో ఆటపాట నిర్వహించి వారికి అవసరమైన క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రజాసేవ సమాజ్ పలు కార్యక్రమాలు చేస్తున్నదని, చైల్డ్ ఫండ్ వారి సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకు విజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. కదిరి ప్రజాసేవ సమాజ్ సంస్థ చైల్డ్ లైన్ కార్యక్రమం ద్వారా ఈ బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని చైల్డ్ లైన్స్ దోస్తీ కార్యక్రమాలు చేస్తున్నది అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు స్పెషల్ నీడ్ చిల్డ్రన్తో ఒక ఫన్నీ గేమ్స్ కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయించడం, వారితో ఒకరోజు గడపడం, వారికి కొద్దిగా ఏదైనా బహుమానాలు ఇవ్వడం అనేటువంటి ఈ యాక్టివిటీ ఈరోజు చేయడం జరుగుతోంది. అందులో భాగంగా మొటుకుపల్లి దగ్గర ఉన్నటువంటి యాక్టివిటీ చేయడం జరిగింది. పిల్లతో కొన్ని గేమ్స్ ఆడించడం జరిగింది, కొన్ని ఫన్నీ యాక్టివిటీసు, తర్వాత అదేవిధంగా జోక్స్ ఇలాంటివి కొన్ని అన్నీ కూడా చెప్పించి వాళ్ళతో ఎంజాయ్ చేయడం జరిగింది. ఇక్కడ సిస్టర్స్ ఇద్దరు, తర్వాత వీళ్ళ కోచ్, కల్చరల్ కోచ్ అండ్ స్పోర్ట్స్ కోచ్,
వీళ్ళు కూడా ఇక్కడ సహకారం అందించడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఫ్యూచర్ అందియాలని మేము కూడా ఆ దేవుని కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్నింగ్ నుంచి వీళ్ళు మంచి యాక్టివిటీస్ చేశారు, అందరూ హ్యాపీగా గడిపారు. అదే చైల్డ్ లైన్స్ దోస్తీలో చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావాల్సింది అదే అనమాట. ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ విచారించినప్పుడు ఈ పిల్లలంతా కూడా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి రావడం జరిగింది అని తెలిసింది. వీళ్ళు అందరూ కూడా ఒక స్పోర్ట్స్లో ట్రైన్ అప్ అవుతున్నారు. ఒక ఫారిన్లో జరిగే ఈవెంట్ల కోసం ట్రైన్ అప్ అవుతున్నారనేది తెలిసింది. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళని ట్రైన్ చేస్తున్నటువంటి వీళ్ళకు కూడా అందరికీ థ్యాంక్స్. వాళ్ళ మాటల్లోనే కొద్దిగా ఉంటే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి చైల్డ్ లైన్ సార్ వాళ్ళు మా పిల్లలకి బ్యాట్స్, సాంగ్స్, బాల్స్ అన్ని పెట్టి కాంపిటీషన్స్ పెట్టి ఇచ్చినందుకు ధన్యవాదములు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిల్లలు రావడం ఎందుకంటే పిల్లలకి కోచ్గా ఉన్నాను సార్. ఇక్కడ కదిర్ రీజన్ మొత్తానికి పిల్లలు వచ్చేసి రష్యాకి వెళ్తారు సార్. ఫ్లోర్ బార్ వచ్చేసి చైల్డ్ లైన్స్ దోస్తీ వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదములు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు నిన్నే వచ్చారు కాబట్టి మా పిల్లలు కూడా ఏమీ లేవు, అసలు ఎక్విప్మెంట్స్ ఏం లేవు. పిల్లలు బ్యాట్లు అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంతే సార్. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యలకు పాల్పడిందని సమాజం మొత్తం కోడై కూస్తుంటే బీజేపీ మాత్రం హంతకుల పక్షాన వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం ఆ పార్టీ విధానాలకు అద్దం పడుతుందని ఆంధ్ర బహుజన ప్రజావేదిక తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని ఆంధ్ర బహుజన ప్రజావేదిక అధ్యక్షుడు ఆంపావతి గోవింద్, వేదిక నాయకులు కూటగుళ్ల ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు విమర్శించారు. ఈరోజు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు అబ్దుల్ సలాం అనే కుటుంబం తనకు పోలీసుల వలన వేధింపులు, అవమానాలు జరిగినాయని మొత్తం కుటుంబం అంతా రైలు పట్టాల మీద పడి చనిపోతే ఆ చనిపోయినటువంటి విషయాన్ని కూడా మన గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు గమనించకుండా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము మత రాజకీయాలు చేస్తున్నాయని చెప్పిన విధంగా వాళ్ళు చెప్తున్నట్లే అరెస్టు చేస్తారా అని మాట్లాడటాన్ని ఆంధ్ర బహుజన ప్రజావేదిక తీవ్రంగా ఖండిస్తోంది. మరి మీరు అన్నట్టు మరి మత రాజకీయాలు టీడీపీ, వైఎస్ఆర్సీపీ చేస్తున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రంలో ఉభయ సభల్లోన బిల్లులు పెడితే అవి ఎట్లా పౌరసత్వం బిల్లుతో పాటు అనేక బిల్లులు ప్రవేశపెడితే మరి టీడీపీ, వైఎస్ఆర్సీపీ మీ 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 ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లు వేయడం జరిగింది. నిజమే, మీరు చెప్పేది మీరే చెప్పాలా. అప్పుడు వైసీపీ, టీడీపీ మత పార్టీలా, కుల పార్టీలా అని. ఒక మనిషి చనిపోతే కుటుంబం అంతా స్పందించకుండా ఈడ రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మరి మీకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ఓట్లు వేసినప్పుడు అప్పుడు మీకు వీళ్ళు ఈ టీడీపీ, వైఎస్ఆర్సీపీ రెండు అప్పుడు కుల పార్టీ, అప్పుడు మత పార్టీలుగా కనపడలేదా? మరి ఇంకొకటి, ఈ దేశంలో మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు ఆయన సోము వీర్రాజు గారు, ముస్లింలైనా ఓటర్లు వాళ్ళ ఓట్లే అవసరమా మీకు? అంటే మేము హిందువులము, మా ఓట్లు అవసరం కాదా? మేము మనుషులు కాదా అని అంటున్నాడు. నిజమే, మీరు మనం మనుషులమే కాదని చెప్పడంలే. మళ్ళీ హిందువులు అంటున్నారు. హిందువులు అంటే ఇక్కడ సోము వీర్రాజు గారిని ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను.
అగ్రకులపోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అన్నీ కలిపా, లేకుండా కేవలం అగ్రకులపోళ్ళు మాత్రమే హిందువుల? ఒకవేళ మీరు అన్నట్టుకున్నట్లుగా అగ్రకులపోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అయితే ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాసులో ఒక దళిత 20 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి దాదాపు 14 రోజులు హాస్పిటల్లో ఆమె అనుభవించి ఘోరమైనటువంటి బాధలను అనుభవించి చివరికి చనిపోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం వాళ్ళ కుటుంబానికి ఆమె బాడీని అందించకుండా అర్ధరాత్రి కాడ మరి కాల్చి బూడిద చేయడం జరిగింది. మరి ఈ దేశంలో ఆ సంఘటనకు సంబంధించి విపరీతమైనటువంటి స్పందన వచ్చి ఆందోళన చేసి నిరసనలు వ్యక్తపరిచారు. మరి ఆ సందర్భంగా టీడీపీ కానీ వైసీపీ కానీ స్పందించలేదు. మీరంటే మీ ప్రభుత్వం మీరు ఇంకా స్పందించలేండి. అంటే ఇక్కడ టీడీపీ వైసీపీ కుల పార్టీలా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేదు. మరి ఈడ ఓ పక్కన వచ్చేటోడికే మత పార్టీలా లేకపోతే కుల పార్టీలా అనేది రెండు కూడా చెప్పాలా. మరి ఇంత ఘోరంగా ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి సోమవీర్రాజు గారు వీళ్ళను ఈ విధంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి మీరెందుకు ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ ఒక సంఘటనలో అయితే స్పందించారు, ఒక సంఘటనలో అయితే స్పందించలేదు. మరి వీళ్ళు కుల పార్టీలనలా మత పార్టీలనలా? నంద్యాల పట్టణమందు ఒక నిరుపేద ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్దుల్ సలాం అనే వ్యక్తి కుటుంబము 4 రైలు పట్టాల కింద పడి చనిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా ఆందోళనలుగానే జరుగుతూ ఉన్నాయి. అంటే అట్టడుగు వర్గాలు ఆటో తోలుకున్నా, మరి గుమస్తాలుగా పనిచేసినా, ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా మరి అగ్రకుల రాజకీయాల్లో ఉండి అగ్రకుల వాళ్ళు ఎన్ని చేసినా కానీ మరి దానికి వాళ్ళు స్పందించరు. మరి అట్టడుగు వర్గాలు తప్పు చేస్తే మరి అబ్దుల్ సలాం గారి అటువంటి వాళ్ళు చనిపోతే ఈరోజు వక్రీకరించబడే పద్ధతిలో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు మాట్లాడము ఏమాత్రము మానవత్వం ఉన్నటువంటి మనిషిగా మాట్లాడలేకపోవడము దీనికి ఒక నిదర్శనము. ఎందుకంటే 4 కుటుంబ సభ్యులు చిన్న పిల్లలతో సహా చనిపోతే ఎవరైనా అయ్యో అంటారు. కానీ మరి సోమవీర్రాజు గారు మరి ముస్లిమ్స్ ఫిర్యాదు చేస్తే మరి వాళ్ళను శిక్షిస్తారా అని మాట్లాడము అంటే ఎంత దౌర్భాగ్యమో. అంటే భారత రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, మరి బీజేపీ వాళ్ళకే కాదని చెప్పేసి సోమవీర్రాజు గారు మరోసారి తెలుసుకోవాలని చెప్పేసి ఆంధ్ర భోజన ప్రజావేదిక తరఫున ఆయనకు డిమాండ్ చేస్తున్నాం. నేను ప్రగతిశీల కార్మిక సమైక్య నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ సామాన్య పేద ప్రజలకు ఏ ప్రభుత్వం కూడా రక్షణ కల్పించలేదని చెప్పి అనేది స్పష్టంగా మనకు కనిపిస్తున్నది. ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ ఎట్లున్నదంటే మొత్తం సామాన్య పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఏదైనా పొరపాటు చేసి ఏదైనా చేస్తే వాళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి అనేక హింసలకు గురి చేసిన సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. మేము కళ్ళారా కూడా అటువంటి సంఘటనలు చూసాము. దాంట్లో భాగంగానే ఈ అబ్దుల్ సలాం కుటుంబం సమూహంగా ఒక రైలు పట్టాల మీద పడి చనిపోతే దానిని ఈ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించలేదు. ఇది ఇంత దారుణమా అని చెప్పని మొత్తం ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కొద్దిమంది సామాజిక వేత్తలు ఏంటి ఈ సావుకు కారణమేంది వెతకండి అని చెప్పని కొన్ని ఉద్యమాలు తేవంగానే ఈ ప్రభుత్వం దిగొచ్చి నామక వాస్తీరని చెప్పినట్లు కొద్దిమంది పోలీసులను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపి వాళ్ళని వెంటనే కూడా బెయిల్ ఇచ్చి వాళ్ళని వెంటనే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ దాన్ని పైకోర్టులు వేస్తే దాన్ని బెయిల్ రద్దు చేయాలని చెప్పని దానిపైన చర్చ జరుగుతుంది. అటువంటి క్రమంలో మత రాజకీయాలు చేయడము, మతానికి కులానికి స్త్రీకి పురుషునికి సామాన్యునికి ఉన్నవానికి అధికారికైనా కూడా రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. ఎవరు తప్పు చేసినా కూడా
ఆ రాజ్యాంగం పరిధిలో ఎవరైనా శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పని రాజ్యాంగం స్పష్టంగా చెప్తా అంటే పోలీసులను అరెస్టు చేయడం తప్పని చెప్పని సోము వీర్రాజు మాట్లాడము ఎంతవరకు అతనికి రాజ్యాంగం పైన విశ్వాసం ఉందని చెప్పని నేను ఆయన్ను ప్రశ్నిస్తున్నా. మా బహుజన కుటుంబము సలాం గారి కుటుంబం నంద్యాలలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి నా ఆత్మబంధువులైనటువంటి నా బహుజన మిత్రులు కుటుంబము, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, ఆ సిఐ గారు, అలాగే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి గంగాధర్ అనే కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబానికి ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక కంప్లైంట్ ద్వారా ఆయన ఆటోలో డబ్బు పోయింది అనే ఒక చిన్న కంప్లైంట్ ద్వారా ఆయన కుటుంబాన్ని మానసికంగా శారీరకంగా ఆడవారిని చూడకుండా మెచ్యూర్ అయినటువంటి దాదాపు 15 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి, ఆయన కూతురు, చిన్న పిల్లవాడు కొడుకు, వాళ్ళ భార్య, అందరికీ వాళ్ళు మాట్లాడినటువంటి పదాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ కుటుంబానికి అబ్దుల్ సలీం గారికి ఫోన్ చేసినటువంటి విధానము సంకేతాలు ఇచ్చిన దానికి వారి కుటుంబం ఒకవేళ నేను చనిపోతే ఈ సంఘటన మా బిడ్డల మీద జరుగుతుంది, లేదంటే నా భార్య మీద జరుగుతుంది అని ఒక భయభ్రాంతులకు గురయ్యే నా మిత్రుడు ఆత్మహత్యకి కారణమైంది. దాన్ని వక్రీకరిస్తూ ఎవరైతే ఆ ప్రేరేపణకు గురి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల్ని భారత రాజ్యాంగ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం శిక్ష అర్హులు అయిన తెలిసి కూడా కేవలం 4 గంటల్లో బెయిల్ ఇచ్చినటువంటి అతి గొప్ప ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంత వాళ్ళ కుటుంబము ఎంత మానసిక క్షోభ అనుభవించిందో ఒకసారి మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అత్రాసులో జరిగినటువంటి సంఘటన మీ ప్రభుత్వం కాదా? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్తున్నాం, ఈడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ పార్టీకి ఓటుకు నోటు అనేటువంటి కేసులు ఉన్నాయేమో పాపం చంద్రబాబు, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అలాగే నేడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనేకమైనటువంటి కేసులు మనకు ఉన్నాయి, మనకు అర్థమవుతున్నటువంటి ఈ కేసులు భయపడే వాళ్ళు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఏటి మతతత్వ బిల్లు కాడి నుండి నేటి వరకు జరిగినటువంటి అనేకమైన బిల్లులకి ఇక్కడేమో ఒకరి మీద ఒకరు ఎత్తేసుకొని పొడుచుకుంటారు, తిట్టుకుంటారు. ఆడికిపోతే ఆ సభల్లో అంతా కలిసి ఓట్లు వేస్తారు. అంటే స్విచ్ ఢిల్లీలో ఉంటే బలుపు ఆంధ్రప్రదేశ్లో వెలుగుతున్నటువంటి అతి స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతదేశంలోని 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26 తారీఖున కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల నుండి వ్యక్తిగత అర్జీలను ప్రభుత్వానికి సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మరియు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ వ్యక్తిగత అర్జీలను పెట్టించారు. తనకల్లు మండల కేంద్రంలో నిర్వహించిన రైతుల సంతకాల సేకరణ, ప్రభుత్వానికి వ్యక్తిగత అర్జీల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, రైతు సంఘం నాయకులు ఎస్వి రమణ, శివన్న, శ్రీరాములు, వేమన్న మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతదేశంలోని 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26 తారీఖున కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల నుండి వ్యక్తిగత అర్జీలను ప్రభుత్వానికి సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మరియు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ వ్యక్తిగత అర్జీలను పెట్టించారు. తనకల్లు మండల కేంద్రంలో నిర్వహించిన రైతుల సంతకాల సేకరణ, ప్రభుత్వానికి వ్యక్తిగత అర్జీల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, రైతు సంఘం నాయకులు ఎస్వి రమణ, శివన్న, శ్రీరాములు, వేమన్న మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలని కరెంటు ఇప్పుడు రైతులు మోటార్లకు మీటర్లు పెట్టి చాలా
ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులు వ్యవసాయంతో చాలా నష్టపోయి పంటలు వర్షంలో చాలా దెబ్బతిన్న పంటలో కనీసము పశుగ్రాసం కూడా దొరకకుండా ఉండే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇప్పుడు వేరుశెనక్కాయలు ఒక ఎకరాకు పెట్టుబడి 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు వచ్చింది. వచ్చినప్పటికీ ఇప్పుడు మన పంట సక్రమంగా పండక దిగుబడి రాక కేవలము 2-3 బస్తాలు మాత్రమే ఎకరాకు అయినాయి. అవి కూడా మార్కెట్ యార్డ్ ద్వారా గిట్టుబాటు ధర కల్పించి మేము మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేస్తాము. 5,270 రూపాయలు క్వింటాలు వేస్తామని చెప్పి ఇప్పటికి కూడా ఏ పరిస్థితి రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ వేరుశెనక్కాయలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్మహత్యల సంఘటనలకు కూడా కులం మతం రంగు పొలమడం ఆ పార్టీలకే చెల్లింది మాజీ ఎంపీ విమర్శ. మాజీ సర్పంచ్ ఇంట 5.50 లక్షల చోరీ, క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు ప్రారంభం. మునీర్ అహ్మద్ వెల్లడి. నంద్యాల ఆటో డ్రైవర్ కుటుంబం హంతకులకు బీజేపీ వత్తాసు పలకడం ఆ పార్టీకి సిగ్గుచేటు. ఆంధ్ర బహుజన ప్రజావేదిక విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.